హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో 4 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నటువంటి లేడీస్ బ్రేస్లెట్స్ కలెక్షన్ని షేర్ చేస్తూ ఉన్నానండి. సో మనకు స్టోన్ వర్క్లో వచ్చినటువంటి ప్యాటర్న్స్తో పాటు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ కలెక్షన్ కూడా ఉన్నాయి. లేట్ చేయకుండా కలెక్షన్ని విజిట్ చేసేద్దామండి. ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి. సో టోటల్గా సీజర్స్తో హైలైట్ చేసినటువంటి ప్యాటర్న్. ఈ డిజైన్ వచ్చేప్పటికీ 5.73 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్ నుండి ఈ కలెక్షన్ని మనం విజిట్ చేస్తూ ఉన్నాము. సో చెన్నై షాపింగ్ మాల్లో మనకు 1% నుండి 11% లోపలే వేస్టేజెస్ ఉన్నాయండి. ఈరోజు వీడియోలో చూస్తున్నటువంటి ఈ బ్రేస్లెట్ కలెక్షన్ కొన్ని ప్యాటర్న్స్ 10%లో అండ్ మరికొన్ని డిజైన్స్ వచ్చేప్పటికి 11% వేస్టేజ్లో అవైలబుల్లో ఉన్నాయండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కలెక్షన్ చాలా బాగున్నాయి. అదేవిధంగా చెన్నై షాపింగ్ మాల్లో మనకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి. అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సెట్ వచ్చేప్పటికి 7.809 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దాము. సో ఈ డిజైన్ మల్టీ స్టోన్ కాంబినేషన్లో హైలైట్ అయినటువంటి ప్యాటర్న్ అండి. 6.122 గ్రామ్స్లో డిజైన్ చేశారు. ఓవెల్ షేప్లో హైలైట్ చేస్తూ సీజర్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము. హార్ట్ షేప్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. టోటల్గా గ్లాస్ కటింగ్లో వచ్చేసింది. 5.36 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. టోటల్గా ఈ డిజైన్ అంతా కూడా సేమ్ వర్క్ అనేది ఎలివేట్ అయింది. అదేవిధంగా మనకు లాకెట్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు చూస్తున్న డిజైన్ వచ్చేప్పటికి 8.985 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. 2 సైడ్స్ చైన్ ఫినిషింగ్ వస్తుందండి. అదేవిధంగా మిడిల్లో పీకాక్ లాకెట్తో ఎలివేట్ అయినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే 11.158 గ్రామ్స్లో డిజైన్ చేశారండి. సీజెట్స్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము. సో స్టోన్ బాల్స్తో ఎలివేట్ అయి వచ్చిందండి. 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది ఉంటుంది. మిడిల్లో చిన్న పెండెంట్ అనేది వచ్చింది. అదేవిధంగా 5.03 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అలాగే నెక్స్ట్ డిజైన్ని చూసేద్దాము. సో ఈ డిజైన్ టోటల్గా ఓవెల్ షేప్లో మల్టీ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. 5.724 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి. సో ఈ డిజైన్ వచ్చేప్పటికి డీడీ బాల్స్తో హైలైట్ అయింది. ఆల్టర్నేటివ్గా మనం చూసుకున్నట్లయితే రోడియం బాల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. 5.658 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఈ డిజైన్ ఎలివేట్ అయి వచ్చిందండి. లైట్ వెయిట్లో ఉంది. 5.426 గ్రామ్స్లో డిజైన్ చేశారండి. రోడియం పాలిష్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్లో కూడా డీడీ బాల్స్లోనే రోడియం బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి. ఇలా అడ్జస్టబుల్ ప్యాటర్న్లో వస్తుంది. 6.976 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. అడ్జస్టబుల్ ప్యాటర్న్లో డిజైన్ చేసిన మరొక ఎల్లో గోల్డ్ బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ కూడా డీడీ బాల్స్తో ఎంబోజ్ అయి వచ్చింది. 5.5 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ కూడా అడ్జస్టబుల్ ప్యాటర్న్లో ఎలివేట్ అయినటువంటి మరొక సెట్ అండి. 5.98 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. అదేవిధంగా డీడీ బాల్స్లో ఇది మరొక ప్యాటర్న్ అండి. రోడియం బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఈ డిజైన్ అనేది ఎలివేట్ అయి వచ్చింది. అదేవిధంగా ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికి 5.73 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ అడ్జస్టబుల్ ప్యాటర్న్లో వస్తుందండి. అలాగే సీజెడ్స్తో లాకెట్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారు. 4.828 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి బ్రేస్లెట్ని చూస్తూ ఉన్నాము. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి. సో ఈ డిజైన్ వచ్చేప్పటికి సీజెడ్స్తో అలాగే మ్యాట్ పాలిష్లో ఆల్టర్నేటివ్గా డిజైన్ చేసినటువంటి మోడల్ అండి. 7.225 గ్రామ్స్లో ఈ డిజైన్ అనేది ఎలివేట్ అయి వచ్చింది. టోటల్గా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ వచ్చేప్పటికి ఓవల్ షేప్లో హైలైట్ చేస్తూ సీజెడ్స్ని ఇంక్లూడ్ చేసినటువంటి మరొక మోడల్ అండి. 7.06 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము. ఈ డిజైన్ వచ్చేప్పటికి మిడిల్లో ఈ విధంగా సీజెడ్స్తో మనకు లాకెట్ అనేది హైలైట్ అయింది. పికాక్ ప్యాటర్న్లో అలాగే స్టోన్ బాల్స్ని ఇంక్లూడ్ చేశారండి. మెషర్మేడ్ చైన్ వచ్చింది. 6.095 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి బ్రేస్లెట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్ వచ్చేప్పటికి 2 లేయర్స్లో ఎలివేట్ అయింది.
టోటల్గా ఎల్లో గోల్డ్లో చిన్న చిన్న గోల్డ్ బాల్స్ని హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. 4.955 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. టోటల్గా డీడీ బాల్స్తో ఈ డిజైన్ ఎలివేట్ అయి వచ్చింది. అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. 5.58 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. మిడిల్లో ఈ విధంగా సింపుల్ డిజైన్ అనేది ఎలివేట్ అయి వచ్చింది. 2 సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేశారు. 5.655 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్లెయిన్ బ్రేస్లెట్ని చూస్తూ ఉన్నాము. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ అండి. ఈ డిజైన్ కూడా ప్లెయిన్ వర్క్లో ఎలివేట్ అయి వచ్చింది. 2 సైడ్స్ చైన్ ఫినిషింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తూ తీసుకున్నటువంటి మరొక డిజైన్. 5.65 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. 10% వేస్టేజ్ పడుతుంది ఈ డిజైన్కి. అలాగే ఓయల్ షేప్లో సీజర్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఆల్టర్నేటివ్గా మ్యాట్ పాలిష్లో డ్రాప్ షేప్లో ఇంక్లూడ్ చేసినటువంటి బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి. 6.465 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. అదేవిధంగా ఈ డిజైన్ వచ్చేప్పటికీ టోటల్గా మనకు డీడీ బాల్స్తో ఎంబోజ్ అయినటువంటి ప్యాటర్న్ అండి. రోడియం పాలిష్ని ఇంక్లూడ్ చేశారు. 5.46 గ్రామ్స్లో డిజైన్ చేశారండి. అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము. సీజర్స్తో ఎంబోజ్ అయి వచ్చినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. 2 సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఎలివేట్ అయిందండి. బ్రాడ్గా వచ్చింది. 5.5 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి బ్రేస్లెట్ అండి. అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి. సో ఈ డిజైన్ వచ్చేప్పటికి టోటల్గా గ్లాస్ కటింగ్లో ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. 5.135 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ చూసేద్దామండి. సో ఈ డిజైన్ కూడా ఎల్లో గోల్డ్లో వచ్చేసింది. డీడీ బాల్స్తో ఇంక్లూడ్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. 4.065 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్లో వచ్చిందండి. సో కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.